బెంజమిన్. వ్యాపారం ప్రారంభించినావు, వ్యాపారంలో నష్టపోయినావు, నీవు బెనోనివే. చదువులు ప్రారంభించినావు, చదువులలో ఓడిపోయినావు, నువ్వు బెనోనివే. బయట దేశాలు వెళ్ళి సంపాదించాలనుకున్నావు, వెళ్ళినావు, నువ్వు బెనోనివే. పరిచర్య అని వెళ్ళినావు, పరిచర్యలో అభివృద్ధి లేదు, నువ్వు బెనోనివే. కానీ I came with a message from Almighty God. As a messenger of God, I came with a message from Almighty God. You are not Benoni, you are Bench. Yes, నేను ప్రవచిస్తున్నాను. ఎవరితో ప్రవచిస్తున్నాను? నువ్వు ఎంత వ్యాపారంలో నష్టపోయినావో అదే వ్యాపారంలో దేవుడు నిన్ను లేపుకోబోదు. ఏ పరిచర్యలో నష్టపోయినావో ఆ పరిచర్యలో దేవుడు నిన్ను లేపుకోబోతుంది. చప్పట్లు కొడుతున్నా. ఏ చదువులో నువ్వు ఓడిపోయినావో ఆ చదువులో నీ తలని పైకెత్తే పెంచమనిగా నేను లేపుకోబోదు. సమాజం అంటుంది వీడు తాగుబోతు, వీడు తిరుగుబాతు, వీడు డబ్బు వృధా చేసేవాడు అని సమాజం అంటుంది. కానీ నా దేవుడు అంటున్నాడు, నా 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 నేను నిన్ను నాకు ఉపయోగకరమైన పాత్రగా నేను నిన్ను వాడుకోబోతు. భారతదేశ తెలుగు రాష్ట్రాల నుంచి, ప్రపంచం నుంచి, ఎక్కడ నుంచి ఈ మెసేజ్ వింటున్నావు, ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్ ఫ్రమ్ అమెరికా, లండన్, స్విట్జర్లాండ్, అబుదాబి, కువైట్, మస్కట్, ఆస్ట్రేలియా, this is a prophetic word for you. No more Benoni. You are not Benoni, you are Benjamin. ఈ రాత్రి నీ చరిత్ర ప్రారంభం కాబోతుంది. ఈ రాత్రి నీ జీవితంలో మలుపు తిరగబోతుంది. ఈ రాత్రి ఏడ్చుకుంటూ వచ్చిన కానీ నవ్వుకుంటూ వెళ్తున్నా. బికాస్ Benoni, you are Benjamin. చేతులు పైకి చప్పట్లు కొట్టారు. ఎంతమంది దేవుడు మాట్లాడుతాడు, ఎంతమంది దేవుడు మాట్లాడు. ఈ మాట నా కోసం అన్నవారు చప్పట్లు కొట్టారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పక్కన వారితో సెకండ్ తీసుకొని చెప్పండి, ఈరోజు ఏదో జరగబోతుంది నీ లైఫ్. కుడి చేయి పైకి ఎత్తి చెప్పండి. జోక్గా తీసుకోకండి ప్లీజ్, చాలా ప్రేయర్ఫుల్గా చెప్పండి, ఈరోజు నా జీవితంలో ఏదో జరగబోతుంది. హలా కాందా నామా శాంతి అలా అబ్బా. ఆదికాండం 26వ అధ్యాయం చదవకండి. ఇస్సాకు వెళ్ళి బావిలు తవ్విండు, గెరారు కాపర్లు. నేను ప్రవచిస్తున్న ఈ మాట ద్వారా గెరారు కాపర్లు వచ్చి కుడిపినారు, దానికి సిక్నా అని పేరు పెట్టినాడు. మరలా వెళ్ళినాడు, ఇంకొక బావులు తవ్వినాడు, మరలా గేరారు కాపర్లు వచ్చి దానిని కుడిపినారు, దానికి ఎసేకు అని పేరు పెట్టినాడు. మరలా వెళ్తున్నాడు, ఇంకొక బావి తవ్వినాడు, జలలు గల ఊటలు పడ్డాయి, దానికి రెహబోత్ అని పేరు పెట్టినాడు. నేను ప్రవచిస్తున్నా, ప్లీజ్ దిస్ ఇస్ అ ప్రాఫెటిక్ వర్డ్ టు సంబడి. మీ జీవితంలో ఎన్ని ప్రయత్నాలు ప్రయత్నించరు, ప్రతి ప్రయత్నాలలో ఓటమి పాలైనరు. యు ఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ రెహబోత్. చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ బెల్లం పెళ్ళికి మీరు ఎందుకు వచ్చినారో తెలుసా? జలలు గల ఊటలతో మీరు వెళ్ళబోతున్నారు. హల్లెలూయా. యోబు గ్రంథం 28వ అధ్యాయం 2వ వచనంలో మనుషులు చీకటిని అంతం చేయగలుగుతారు. మంచిగా వినండి. యోబు గ్రంథం 28:2
మనుషులట చీకటిని అంతం చేస్తారట. ఒక చిన్న బాలుడు సండే స్కూల్లో విన్నాడు. అది విని తన అంతరంగంలో ఒక బర్నింగ్ డిజైర్, నేనే చీకటిని అంతం చేయాలి, గట్టిగా చప్పట్లు కొట్టండి అని పేద కుటుంబంలో పుట్టి పెరిగి చదువుతూ స్కూల్కి వెళ్ళినాడు. ఆ స్కూల్లో భయంకరమైన డల్ బాయ్ ఎవరంటే ఎవరు చిన్నోడే, చదువురాని శుద్ధమొద్దు. అప్పుడు ఆ టీచర్ ఒక లెటర్ రాసి, ఈ లెటర్ మీ మమ్మీకి రా, ఈ మమ్మీ నీకు చదివి వినిపిస్తుంది అనగానే, ఓకే మేడం అని ఆ లెటర్ తల్లి రాసిన టీచర్ రాసిన లెటర్ని కవర్లో పెట్టుకొని మమ్మీకి ఇచ్చినాడు. మమ్మీ తీసుకొని చదివింది. ఏమనంటే, టీచర్ రాసింది, అమ్మా ఎట్లాంటి శుద్ధ మొద్దుని కన్నావమ్మా నువ్వు, చదువు రానోడిని కన్నావమ్మా నువ్వు, పనికి మాలోడిని కానీ వాడిని తెచ్చి నా స్కూల్లోనే వేస్తావా నువ్వు, వాడు ఉంటే నా ఇన్స్టిట్యూట్కి చెడ్డ పేరు వస్తుంది, వాడిని ఎక్కడైనా స్కూల్లో వేయండి అన్నది. అప్పుడు కుమారుడు మమ్మీని అడుగుతున్నాడు, మమ్మీ ఏమన్నది టీచర్ అంటే, మీ టీచర్ అన్నది, బిడ్డ నీ కొడుకు చాలా జ్ఞానవంతుడని. చప్పట్లు కొట్టాను. దుఃఖములు ఆపుకోలేదు, ఏడ్చుకుంటూ తన బైబిల్లో పెట్టేసింది. కానీ ఒకనొక దినమున ఆ డల్ స్టూడెంటే థామస్ ఆల్వా ఎడిసన్. గట్టిగా చప్పట్లు కొట్టాడు. ఈరోజు మనం వెలుగు క్రింద కూర్చున్నాం. ఆ డల్ స్టూడెంటే చీకటిని అంతం చేసిన థామస్ ఆల్వా ఎడిసన్. టీచర్ అన్నది యువర్ బెనానీ, ఇన్స్టిట్యూట్ అన్నది నీవు బెనానీవి అన్నది. కానీ నా దేవుడు నువ్వు బెంజమిన్. ఎస్, ఈరోజు ఎవరెవరు ఏ మాటలు అంటున్నారో, ఈ 50 దినాలు ఉపవాస ప్రార్థనలు ఎందుకు వచ్చినావంటే, నీ స్నేహితులు, చుట్టాలు, రక్త సంబంధులు, బంధుమిత్రులు భయంకరమైన మాటలతో నిన్ను గాయపరుస్తున్నారు. గమ్యం లేక అలిసిపోయిన స్థితిలో ఇక్కడికి వచ్చినావేమో. కానీ భయపడకు బిడ్డ, నీవే దైవజనుని కలవటానికి రాలే. నువ్వెవరి దగ్గరికి వచ్చినావంటే నీ గమ్యానికి చేర్చే దేవుని దగ్గరికి వచ్చినావు.